బ్రేకింగ్ న్యూస్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. దాంతో బాబుని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. సమ్మర్ క్యాంప్ లో భాగంగా సింగపూర్లోని కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ ను జాయిన్ చేశారు. ఇక్కడ కుకింగ్ లెసన్స్ తో పాటు ఇతర యాక్టివిటీస్ పైన శిక్షణ ఇస్తారు. అయితే సింగపూర్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9:45 స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేసింది. దాంతో కొందరు పిల్లలు విండోస్ పైకి చేరుకున్నారు. సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ నిచ్చెనల సాయంతో స్కూల్లో ఉన్న పిల్లలను సేవ్ చేసింది. మొత్తం 19 మందికి గాయాలయ్యాయి. వీరిలో 15 మంది విద్యార్థులు కాగా మరో 4 సిబ్బంది కూడా ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ భార్య సింగపూర్ కు బయలుదేరింది. ఇటు డిప్యూటీ సీఎం కూడా అక్కడి అధికారులతో మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మన్యం జిల్లా పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళని పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే భార్య ఇప్పటికే సింగపూర్ బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో బయలుదేరబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రాణాపాయం లాంటిది ఏది కూడా లేదు. ఆయన ప్రాణాలతో సురక్షితంగానే బయటపడినట్టుగా ఇప్పటివరకు అయితే అప్డేట్ అందుతుంది. కాకపోతే కొన్ని శరీరం పైన అనేక చోట్ల గాయాలైనట్టు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్న సింగపూర్ డిఫెన్స్ ఫోర్స్ వెంటనే అలర్ట్ కావటం, ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయటం, పిల్లలందరినీ కూడా 2వ ఫ్లోర్ నుంచి కిందికి దించే ప్రయత్నం చేయటం, ఈ ప్రయత్నంలో వాళ్ళు వేగంగా స్పందించడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా చిన్న చిన్న గాయాలతోనే బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇమ్మీడియట్గా దగ్గరలోనే ఉన్న హాస్పిటల్లో చేర్చారు. ఇప్పుడు ట్రీట్మెంట్ కొనసాగుతుంది పిల్లలందరికీ కూడా, అందులో పవన్ కళ్యాణ్ కుమారుడికి కూడా. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఒక బిగ్ రిలీఫ్. అది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని గాయాలు మాత్రం అయ్యాయి. కొంతమంది పిల్లలకైతే తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఇది సింగపూర్లో ఉన్న రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న రోడ్ షాప్ హౌస్ అనే బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఇది టొమాటో స్కూల్ అనేది 2nd ఫ్లోర్లో నడుస్తుంది. ఇది బేసిక్గా అందరూ అనుకునేది ఏంటంటే సింగపూర్లో పవన్ కళ్యాణ్ కుమారుడు చదువుతున్న స్కూల్ అని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కుమారుడు ఇక్కడ చదవటం లేదనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ టొమాటో స్కూల్లో ఈస్టర్ క్యాంప్ నిర్వహిస్తారు రెగ్యులర్గా. ఇది చాలా పాపులర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఆన్లైన్ వెబ్సైట్లో చెక్ చేస్తున్నా కూడా ఇక్కడ ఈస్టర్ క్యాంప్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ కుమారుడిని అక్కడ కొద్ది రోజుల క్యాంప్ కోసం మాత్రమే అక్కడ చేర్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ కుకింగ్కి సంబంధించిన కోర్స్ అంతా కూడా అందిస్తారు. ఆ టొమాటో స్కూల్కి సంబంధించిన మొత్తం వెబ్సైట్ చెక్ చేసినా కూడా అందులో పిల్లలందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఫుడ్లో రకరకాల ఫుడ్ని పిల్లల చేత ప్రిపేర్ చేయించడం, వీటన్నిటికి సంబంధించిన కోర్సు అదంతా కూడా అవగాహన కల్పించడం లాంటివి అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆ ఫొటోస్ అన్నింటిని బట్టి చూస్తే. సో ఇదే క్రమంలో కొద్ది రోజుల క్యాంప్ కోసం పవన్ కళ్యాణ్ కుమారుడు ఈ స్కూల్లో చేర్పించినట్టుగా తెలుస్తుంది. సో బాబు అక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సతీమణి కూడా సింగపూర్లోనే ఉంటూ ఉన్నారు. సో ఉండి ప్రతిరోజు కూడా బాబుని అక్కడ ఆ స్కూల్కి అంటే ఈ క్యాంప్ కోసం పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా చిన్న బిల్డింగ్ అది, 3 అంతస్తుల బిల్డింగ్, కేవలం 3 అంతస్తుల బిల్డింగ్. రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న రోడ్ షాప్ హౌస్ అనేది. అందులో 1 ఆఫ్ ది ఫ్లోర్లో, ఒక ఫ్లోర్లోనే ఈ టొమాటో స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు. ఈ రన్ చేస్తున్న ఈ స్కూల్లో దాదాపు 80 మంది పైగా ఉన్నారు. అందులో పనిచేసే స్టాఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కలిసి 80 మందికి పైగా ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదంలో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి, 8 మంది పెద్దవాళ్ళకు గాయాలయ్యాయి. 15 మంది పిల్లలకు, 8 మంది పెద్దలకు కూడా గాయాలయ్యాయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 80 పీపుల్ ఎఫెక్ట్ అయితే 80 మందిని కూడా ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేశారు. అంటే ఈ 80 మంది ఆ ఒక్క ఫ్లోర్లో స్కూల్లో ఉన్నారా, లేకపోతే 3 అంతస్తుల్లో కలిపి ఉన్నారా అన్నది పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంటుంది. వెంటనే చుట్టుపక్కల ఉన్న జనం, రోడ్డు మీద ఉన్న జనం ఇమ్మీడియట్గా ఫైర్ సిబ్బందికి, డిఫెన్స్ సిబ్బందికి మొత్తం అలర్ట్ చేయటం, వాళ్ళు వేగంగా అక్కడికి రావటం,
ఫైర్ ఎక్విప్మెంట్స్తో నిచ్చెనలతో సాయంతో 2వ ఫ్లోరే కాబట్టి వెంటనే వాళ్ళని కాపాడటం కూడా పెద్ద కష్టం కాలేదు. వెంటనే అరగంటలోనే ఎవకేషన్ అంతా కూడా జరిగింది. 2nd ఫ్లోర్ మొత్తం కూడా క్లియర్ చేయడం, పక్క బిల్డింగ్లోంచి ఈ పక్క బిల్డింగ్లో ఉన్న జనం మొత్తాన్ని ఖాళీ చేయించడం, ఈ టమోటో స్కూల్లో ఉన్న పిల్లల్ని దించడం అనేది కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అక్కడ టెక్నికల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు సింగపూర్ గవర్నమెంట్. ఎటువైపు నుంచి ఎటువైపు అయినా సరే ఎక్కడి నుంచి ఎక్కడికైనా విత్ ఇన్ మినిట్స్లోనే రీచ్ కాగలుగుతారు. అంత ఫాస్ట్ గవర్నమెంట్ ఉంటుంది. పోలీసులు కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అందుకనే సింగపూర్లో ఈ పిల్లల్ని చదివించడానికి వీళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందువల్ల ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఏ ఒక్క ప్రాణం పోకుండా వాళ్ళందరినీ క్షేమంగా కాపాడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరబోతున్నారు. ఆల్రెడీ ఆయన సతీమణి సింగపూర్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది హైదరాబాద్ నుంచి బయలుదేరింది అని అంటున్నారు, కానీ బాబుని క్యాంపులో చేర్పించడం కోసం పవన్ కళ్యాణ్ సతీమణి కూడా సింగపూర్లో ఉన్నట్టుగా మనకైతే కొంత సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ ఆవిడ ఆ బాబుని తీసుకెళ్లిన హాస్పిటల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్గా కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. మీరు ఆ వీడియోస్లో చూసినా కూడా 2nd ఫ్లోర్లోంచి చాలా పెద్ద ఎత్తున పొగలు వస్తున్న దృశ్యాలు, అట్లాగే ఆ ఫ్లోర్లోంచి అద్దాలు పగలగొట్టి ఆ కిటికీల్లోంచి ఆ పిల్లల్ని పెద్దవాళ్ళందరినీ కాపాడి తీసుకొస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. సో చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ అయితే చేశారు 80 మందిని కూడా కాపాడటానికి. అయినా కూడా కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ఇది ఇందాక మనం అనుకుంటున్నట్టుగా పిల్లలకి కుకింగ్ మీద అవగాహన కల్పించడానికి కోర్స్ ఇచ్చే క్రమంలో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా ఈస్టర్ సందర్భంగా దాని పేరు కూడా ఈస్టర్ క్యాంప్ అని పెట్టడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో వంటలు చేసే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగిందా లేదా వేరే షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అన్న దాని మీద ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. సో అనేక దేశాలకు సంబంధించిన పిల్లలు ఈ కోర్సులో అంటే పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు వాళ్ళంతా కూడా చదువుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సింగపూర్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఒక ప్రకటన చేసింది. అందరినీ కూడా కాపాడగలిగాం, 15 మందికి మాత్రం గాయాలు అయ్యాయి అనేది మాత్రం కొద్దిసేపటి క్రితం అయితే అక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పటివరకు అసలు అగ్ని ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా ఏమని తెలుస్తుంది అంటే పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియలేదు. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ అధికారులతో ఎటువంటి సంప్రదింపులు జరిపారు? ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఇక్కడ మనం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ నుంచి అక్కడ న్యూస్ ఏజెన్సీల్లో ఏవైతే బ్రేకింగ్స్ వచ్చాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది రావాల్సి ఉంటుంది. అక్కడ లోకల్ వెబ్సైట్స్లో రాసిన సమాచారం ప్రకారం అయితే ఇప్పటివరకు నేను అప్డేట్ చేసింది కనిపిస్తుంది. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని డిఫెన్స్ ఫోర్స్ కూడా ప్రకటించింది. అంటే ఇంతవరకు ఏమీ క్లారిటీ రాలేదు. 1-2 కారణాలు అయితే అయి ఉండొచ్చు. రెగ్యులర్గా అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి, లేదా ఇది కుకింగ్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కుకింగ్కి సంబంధించిన కోర్స్ నేర్పిస్తున్నారు కాబట్టి ఆ వంటలు చేసే క్రమంలో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనేది కూడా విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ జరిగిన ఆపరేషన్ కూడా చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా అగ్ని ప్రమాదం జరిగి పొగలు రావటం, వెంటనే అక్కడున్న ఫైర్ సిబ్బందికి అండ్ డిఫెన్స్ ఫోర్స్కి అలర్ట్ చేయటం, వాళ్ళు వేగంగా అక్కడికి రీచ్ కావటం, బిల్డింగ్ దగ్గరికి వెంటనే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి వచ్చిన ఫోర్స్ పై వరకు ఎక్కటం, ఎక్కిన వెంటనే లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడి బయటికి తీసుకురావటం, ఇదంతా కూడా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. చాలా ఫాస్ట్గా జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా సేఫ్గా బయటపడగలిగారు. ఈ 15 మంది పిల్లలని అయితే గాయాలతో కింది వరకు దింపగలిగారు. మిగిలిన పిల్లల్ని సేఫ్గానే గాయాలు ఏమీ లేకుండానే వాళ్ళని కాపాడగలిగారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు టోటల్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అన్న విషయం స్కూల్ నుంచి వాళ్ళ తల్లికి ఇమ్మీడియట్గా సమాచారం ఇవ్వడం, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్కి సమాచారం రావడం, పవన్ కళ్యాణ్ కూడా అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయడం. ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో స్కూల్ సిబ్బందితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో బాబు ఆరోగ్య పరిస్థితి ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రస్తుతానికి అక్కడ హాస్పిటల్ సిబ్బంది పవన్ కళ్యాణ్కి సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అందువల్ల జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, రిలీఫ్ అవ్వచ్చు. ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. బాబు అయితే సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే. రైట్ అశోక్, అసలు సింగపూర్లో నిర్వహించే సమ్మర్ క్యాంప్ స్పెషాలిటీ ఏంటి? అంటే ఓన్లీ కుకింగే ఉంటుందా? అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ క్యాంప్లో? ఎస్, ఇక పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టొమాటో కుకింగ్ స్కూల్ అనేది కొద్దిసేపటి క్రితం తెలిసింది. బేసిక్గా పవన్ కళ్యాణ్ కుమారుడు చదువుతున్న స్కూల్ అనుకున్నాం మనం. స్కూల్ అనగానే సహజంగా చాలా పెద్ద స్కూల్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ స్కూల్ అయి ఉంటుంది, చాలా భారీ ఎత్తున ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. తీరా చూస్తే విజువల్స్లో
చాలా చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది. కేవలం 3 అంతస్తుల బిల్డింగ్, అది కూడా చాలా సాధారణమైన బిల్డింగ్ కనిపిస్తుంది. అందులో సెకండ్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. తర్వాత క్రాస్ చెక్ చేస్తే ఇదంతా కూడా టొమాటో స్కూల్ అనేది, అక్కడ సింబల్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ బయట టొమాటో సింబల్ వేసి మీకు కనిపిస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఆ స్కూల్ని చూసినా కూడా టొమాటో సింబల్ బయట కనిపిస్తుంది. స్కూల్ పేరు కూడా టొమాటో స్కూల్. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి, ఆయన కుమారుడిని ఇంత చిన్న స్కూల్, అంటే ఇంత బిల్డింగ్లో నడుస్తున్న ఈ స్కూల్లో చదివించాల్సిన అవసరం ఏంటి అని సహజంగానే అందరికీ కూడా రకరకాల డౌట్స్ వస్తాయి. కానీ ఇది చాలా పాపులర్ అని చెప్తున్నారు. అందువల్ల ఇది కేవలం ఈస్టర్ సందర్భంగా నిర్వహించే కుకింగ్ కోసం నిర్వహించిన చిన్న క్యాంప్ మాత్రమే. ఇది వారం రోజులు ఉంటుందా 10 రోజులు ఉంటుందా తెలీదు బహుశా. సో ఆ క్యాంప్ కోసం మాత్రమే ఈ బాబుని అక్కడ చేర్చారు. సో అదే క్రమంలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ క్యాంప్లో భాగంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అక్కడ ఏమైనా హాస్టల్ లాంటిది ఉంటుందా, లేకపోతే మార్నింగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందా? ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగింది కూడా 9 గంటల సమయంలో జరిగిందని చెప్తూ ఉన్నారు. సో 9 గంటల 45 నిమిషాలకి అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ రికార్డ్స్ని బట్టి అయితే తెలుస్తోంది. ఈ క్రమంలో అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు, అంటే హాస్టల్ లాంటిది కండక్ట్ చేసే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే చాలా చిన్న బిల్డింగ్ కాబట్టి ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు. ఇదంతా కూడా మనం చెప్తున్నది ప్రిలిమినరీ అప్డేట్స్ మాత్రమే. ఇక్కడ ప్రమాదం జరిగింది సింగపూర్లో కావటం, సో పూర్తి అప్డేట్స్ రావడానికి కొంత సమయం అయితే పడుతోంది. రైట్ అశోక్, అసలు ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ ఘటనకు సంబంధించి? పవన్ కళ్యాణ్ అలాగే భార్యతో పాటు ఎవరైనా సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, ఆల్రెడీ మనకున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ సతీమణి సింగపూర్లోనే ఉన్నారు. ఉండి బాబుని క్యాంపు కోసం మాత్రమే అక్కడ పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. తల్లి దగ్గరే ఉండి ఇది సమ్మర్ క్యాంప్లో భాగంగా బహుశా కండక్ట్ చేస్తున్నట్టున్నారు. సో దానికోసం కొద్ది రోజుల కోసమే అక్కడ చేర్చారనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. పవన్ కళ్యాణ్ అయితే ఇమీడియట్గా బయలుదేరి సో మరి కాసేపట్లో బయలుదేరి సింగపూర్ వెళ్ళబోతూ ఉన్నారు. సో బహుశా బాబు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఆయన అక్కడే ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అశోక్. సింగపూర్ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. దాంతో బాబుని వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే కాళ్ళు చేతులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. అలాగే సమ్మర్ క్యాంప్లో భాగంగా సింగపూర్లోని కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ను జాయిన్ చేశారు. ఇక్కడ కుకింగ్ లెసన్స్తో పాటు ఇతర యాక్టివిటీస్ పైన శిక్షణ ఇస్తారు. అయితే అనుకోకుండా ఈరోజు సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు స్కూల్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే దట్టమైన పొగ కమ్మేసింది. దాంతో కొందరు పిల్లలు విండోస్ పైకి చేరుకున్నారు. సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగింది సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్. అలాగే ఫైర్ సిబ్బంది నిచ్చెనల సాయంతో స్కూల్లో ఉన్న పిల్లలను సేవ్ చేశారు. అయితే ఈ ఘటనలో మొత్తం 19 మందికి గాయాలయ్యాయి. వీరిలో 15 మంది విద్యార్థులుండగా 4 సిబ్బంది కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించి తీవ్రంగా అయితే గాయాలైనట్లుగా ఏమీ లేదు. సో స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి చికిత్స అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ భార్య ఇప్పటికే సింగపూర్కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్దిసేపట్లో బయలుదేరి సింగపూర్కు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ విషయానికి సంబంధించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నట్లయితే తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు.
మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బాలుడు ఇబ్బంది పడ్డాడు. హాస్పిటల్కు తరలించి పవన్ కళ్యాణ్కు సమాచారం ఇచ్చారు స్కూల్ సిబ్బంది. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటు అధికారులు డిప్యూటీ సీఎం సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు.